ప్రైజ్లో ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఇంకా ఎవరు అయితే రావాల్సిందో వారందరినీ త్వరగా దేవుడు మన మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ ఆరాధన యావత్తు సంపూర్ణంగా ఆయన చేతిలో ఉంచుకొని వాతావరణాన్ని కానీ అన్ని విషయాల్ని ఆయనకు మనం అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకునే ముందుగా మనందరం ఒక 2 నిమిషాలు మన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. దేవా, నువ్వు మా పట్ల చూపించిన గొప్ప కృపను బట్టి, కాపుదలను బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రభువా, ఎంతోమందికి లేని గొప్ప కాపుదలను నీవు మాకు అనుగ్రహించావు. ఈ వాతావరణంలో ఎంతోమంది ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవైతే మమ్మల్ని క్షేమంగా, సజీవులుగా అన్ని విషయాల్లోనూ నీ కృపలో కాపుదలను మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ సన్నిధిలోకి తీసుకుని వచ్చినందుకు, గత వారం నుంచి ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు తండ్రి అని ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, నాయన తండ్రి, కృపా కనికరము గల మా తండ్రి, ఇదిగో నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నిన్ను తలుచుకోవటానికి, నేను అబ్బా తండ్రి అని పిలుచుకోవటానికి ప్రభా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఏ స్థితిలో ఏమున్నాను ప్రభా, నీవైతే మమ్మల్ని అన్ని వేళలా మమ్మల్ని కాచి కాపాడే దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మేము కలిమిలో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. ఇదిగో నాయన, అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గత వారం అంతయు, గత ఆదివారం నుంచి ఇంతవరకు ప్రభా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలోకి తోడుకొని, తిరిగి నీ సన్నిధిలోకి తోడుకొని వచ్చి నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దేవా, ఇదిగో నాయన ప్రభా, ఇంకా ఎవరైతే రావాల్సిందో వారందరినీ జ్ఞాపకం చేసుకొని త్వరపడి నీ సన్నిధిలోకి తోడుకొని రమ్మని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయంలో మా సన్నిధిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే ఏ అక్కర్లో ఉన్నారో అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన సంపూర్ణంగా మొదటి నుంచి తుది వరకు, చివరి వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. షార్ట్ మెసేజ్లోను, పాటల్లోను, స్తుతి ఆరాధనలోను ప్రభా, అలాగే మెయిన్ మెసేజ్, బల్లారాధన, ఇలా ప్రతి విషయంలోనూ నీవే మాకు తోడుగా ఉండండి తండ్రి. వాతావరణాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అన్ని విషయాలు మాకు నీకు అనుకూలంగా మలుచుకోమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ ఒకరిద్దరు నా నామంలో ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవా, ఇదిగోనైనా ప్రభా, మీరు మాకు తోడుగా ఉండమని, మీరు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ఈ ఆరాధన మొత్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అందుకని మనకు భయమేల కదండి. భయం లేదు, మనకు దిగులు లేదు. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా,
నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దివ్యమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. అలాగే నించుని మనకు దేవుడన్నీ మన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడండి. మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మన దేవుడు నెరవేరుస్తున్న దేవుడండి. అందుకనే నేను జడియను, భయపడను, అలసిపోనయ్యా. నువ్వు నాకు వాగ్దానాలన్నీ, నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నా సొంతమే కదా తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రాలు దేవా అని కొంచెంసేపు మనం దేవుని స్తుతించుకుందాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నే జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానము నెరవేర్చువాడవు. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలనే కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానము నా సొంతమేగా.
వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను, విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. నే జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. నే జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను జడియను భయపడను అలసిపోను, వాగ్దానము నా సొంతమిగా. 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 దయచేసి కూర్చుందామండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభవందన తెలియపరుస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందరికీ లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు, దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకెవరైతే రావాలో ప్రభావ త్వరగా రప్పించిన ప్రభావ ఇక్కడ అంత కార్యక్రమంలో ప్రభావ మీరే మహిమకరంగా జరిగించండి. సాతానికి లయపరచిన ప్రభావ ఏదైతే నేను వాక్యం బోధించవలసిందో ప్రభావ తండ్రి, అయ్యా నా నోటి బోరగా మీరు వాడుకున్న ప్రభావ ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి ఈ వాక్యంతో నింపమని వేడుకుంటూ, అయ్యా అన్ని విషయాలు మీరే ముందు నడిపించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్యాంశం వచ్చేసి మత్తయి వార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా
సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వాడితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రం లోబడుచున్నామని చెప్పుకుందరి. ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనకు ఒక అంశాన్ని నేర్పిస్తున్నాడండి. అయితే ఈ మత్తయి సువార్తలో ఆ సమయంలో యేసుప్రభువు వారు ఎక్కడున్నారు అంటే గలిలయ ప్రాంతంలో బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ గలిలయ సముద్రం అనేది నార్త్ ఈస్ట్లో ఉంటుందండి. అయితే సముద్రంలో ఎప్పుడు అనేది సముద్రం అన్నాక అలలు తుఫాన్లు అనేది కామన్గా వస్తూ ఉంటాయి. అయితే ఈ కొండల మధ్య ఏమవుతుందంటే ఆ ప్రవాహాలు ఆ వాటర్ మధ్య క్రష్ అయ్యి ఏమవుతుందంటే ఆ తుఫానులు అలలు అనేది రేపుతూ ఉంటాయి అన్నమాట. ఇది యోర్దానుకు కనెక్ట్ అయి ఉంటుంది, ఏది మన ఈ గలిలయ ప్రాంతం అనేది. అయితే ఈ బలమైన కొండల మధ్య గాలి వీచినప్పుడు అలలు ఉధృతంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అకస్మాత్తుగా తుఫానులు అలలు వస్తుంటాయి అనేది ఇప్పుడు ప్రభువుకు యేసుకి తెలియదు అంటారు. అక్కడ తెలుసు, కానీ ఎందుకు మరి శిష్యుల్ని ఆ దోణి ఎక్కించుకొని ప్రభువు తీసుకెళ్తున్నాడంటే, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి శిష్యులను పరీక్షించడానికి, రెండు పాఠాలు నేర్పడానికి. ఈరోజు కూడా మన జీవితంలో మీరు నేను కూడా తుఫాను గుండా వెళ్తున్నామంటే దేవుడు మనకేదో ఇంకా నేర్పిస్తున్నాడనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనల్ని పరీక్షించడానికి అనే విషయాన్ని మీరు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు అదే అనుకున్నాడు. ఇక్కడ శిష్యులకి ఏం చెప్పలా, ఇలా తుఫాను వస్తుందని ఏం చెప్పాలి. ఆయన ఏమంటున్నాడంటే, శిష్యులను తుఫాను గుండా వాళ్ళని తీసుకెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి వాళ్ళని ఆ తుఫాను రేపింది కూడా ఎవరో కాదు, ప్రభువే రేపాడు. కాబట్టి దేవుడు తుఫాను గుండా నీ తీసుకొని పోతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, నీతో నాతో దేవునికి పని ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఏది కూడా ఉచితంగా ఇవ్వడు. ఖచ్చితంగా నిన్ను నల్లగొట్టితే కానీ నీకు ఏది కూడా ఇవ్వడు. ఎందుకంటే దాని విలువ నీకు తెలియజేసి అప్పుడు మాత్రమే నీకు దయచేస్తాడు తప్ప మనము అడిగినమ్మంటే ఇవ్వటానికి దేవుడు కూడా అంత ఆసక్తి చూపడు. కాబట్టి నీ జీవితాన్ని పరీక్షిస్తాడు ఫస్ట్, తర్వాత ఏదైనా నీ జీవితంలో చేయడానికి ఆశపడతాడు. మన జీవితంలో కూడా అనేకమైన తుఫాన్లు అలలు వస్తుంటాయి. ఇంకా అంతా అయిపోయినప్పుడు అవి వచ్చిన సమస్య కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, కష్టాలు కానీ, ఏదైనా కానీ ఒక రకంగా చెప్పాలంటే ఒక సడన్ తుఫాను లాంటిది మన జీవితంలో కూడా. అయితే ఇవన్నీ మనం ఏం చేస్తాయంటే కవర్ చేస్తాయి. మనం మరుగున పడిపోతాం, దిక్కులేని వారిగా మిగిలిపోతాం. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మీకు నాకే కాదు, వేర్ ఈజ్ గాడ్ అనిపిస్తుంది. అయ్యా నువ్వు ఎక్కడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో, ప్రతి ఒక్క సమయంలో వచ్చే ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. అయితే మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా ఇలా అనుకున్నారా, వేర్ ఈజ్ గాడ్? అయ్యా దేవా మీరు ఎక్కడున్నారు ప్రభా, నేను ఇంత సమస్యలో ఉన్నాను, అయ్యా నేను చచ్చిపోతున్నాను, అయ్యా నేను భరించలేకపోతున్నాను, అయ్యా మీరు ఎక్కడున్నారా అనే సమస్య మీకు ఎదురైందంటే దేవుడు ఇక్కడే మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చని మిమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ ప్రభువుకి మొత్తం తెలుసు, ఏది అక్కడ తుఫాను వస్తుందని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రభువే లేచాడండి, ఆయన లేకపోతే శిష్యులు వచ్చి లేపారా? శిష్యులు వచ్చి లేపారు. మరి ఆయనకు తెలుసు కదా అక్కడ పరిస్థితి ఎందుకు, మరి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు నిద్రిస్తూ ఉన్నాడు? ఆయన లేపితే, మరి ఇక్కడ విషయం ఏంటంటే శిష్యులు లేపితే కానీ ఆయన లేవలేదు. ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. కాబట్టి మనం వేచి చూడాలి. ఎందుకంటే పరిస్థితులు అనేవి అక్కడి కింద రాశాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుచున్నారు అని. ఆయన గాలిని గద్దింపక, సముద్రాన్ని గద్దింపక మిక్కిలి నిమ్మలమాయను. దేవుడు ఏదో ఒక సమయంలో మనం నిరీక్షించాలి. మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఒక సందర్భంలో నీ ప్రార్థనకు ఖచ్చితంగా దానికి ఫలము దయచేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇదే అంశము మార్కు సువార్త 4:35-41 వచనంలో కూడా ఉంటుంది. మీరు చదవద్దు, నేను దాన్ని వివరిస్తాను. అయితే ఈ మార్కు 4వ అధ్యాయం 35-41 వచనం మీరు ఒకసారి ధ్యానించండి. అయితే ఆ సమయం యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నారనమాట. ఇది గలిలయ ప్రాంతంలో చీకటి పడిన శిష్యులతో అన్నమాట ఏంటంటే, మనం అద్దరికి పోదామంటున్నాడు. అద్దరికి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకం అనే సముద్రంలో ఉన్నాము. అద్దరికి అంటే పరలోకం అనే స్థానానికి చేరాలి. అయితే ఆ అద్దరికి తీసుకెళ్లాలంటే ఎవరికి సాధ్యపడుతుంది? ఈరోజు
అది యేసుక్రీస్తు ప్రభువారికే సాధ్యం. మానవులమైన మనం తీసుకెళ్తామా అద్దరికి? ఎవ్వరి వల్ల కాదు. కానీ దేవుని ఒక్కరికే అది సాధ్యమండి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ మనములో ఎవరున్నారండి? క్రీస్తు ఉన్నారు, శిష్యులు ఇద్దరు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించిన మనము ఎవరో తెలుసా అండి? ఈ లోకంలో మనము యాత్రికులము, బాటసారులం. అంతే కదా. మనం ఒక ప్రయాణం మొదలుపెట్టామండి. ఈ లోకంలో ఒక ప్రయాణం మొదలుపెట్టాము. మన అంతిమ గమ్యం ఏంటిది? మనకు పరలోక రాజ్యమే కదా. దాన్ని చేరుకోవటానికే కదా మన ఈ ప్రయాసం అంతా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం యాత్రికులు, బాటసారులం. మీరు ఇప్పుడు ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఒంటరి కానే కాదు. ఎందుకంటే సదాకాలం మీతో ఉన్న దేవుడు ఆయన ఎవరో కాదు, ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అంటే మీతో ఉన్న దేవుడు అనమాట, అర్థం అది. ఇప్పుడు మనం ఈ లోకమైన సముద్రంలో ఉన్నాం కదా. మరి మన దోణిలో ఎవరు ఉన్నారండి? యేసుక్రీస్తు ఉన్నారు. మరి ఈ లోకమైన సముద్రంలో యేసుక్రీస్తు లేకపోతే మనం ఏమైపోతాము? ఆ సముద్రంలో అలలతో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. మీరు ఎవరి దోణిలో ఉన్నారు? సముద్రం ఇంకా లోకం అనే దోణిలో ఉంటే ఈరోజే ప్రవేశించండి యేసుక్రీస్తు దోణిలోకి. ఎందుకంటే అద్దరికి చేరాలంటే క్రీస్తు ఒకటే మార్గము. ఎవరు కూడా నేను అద్దరికి చేర్చే అంత శక్తి ఎవరికి లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అయితే మనం మర్చిపోకూడదు. మనం అద్దరికి పోదామనే విషయాన్ని మటుకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పల. ఈరోజు ఇప్పుడు తుఫాను వస్తుంది, మనం వెళ్తుంటే మధ్యలో అలలు వస్తాయి, అన్నీ వస్తాయంటే శిష్యులు ఏమంటారంటే, ఎందుకు ప్రభువా మనం రేపు వెళ్దాం కదా, ఎందుకు ఇలాంటి విషయాలు, ఇలాంటి సందర్భంలో మనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మనం రేపు పోస్ట్పోన్ చేసుకుందాం అని చెప్పొచ్చు. కానీ ప్రభు చెప్పలా. ఎందుకంటే పోస్ట్పోన్ వాళ్ళు ఒకవేళ చేసేవాళ్ళేమో, కానీ ప్రభు ఏంటంటే వాళ్ళకి ఒక పాట నేర్పించడానికి వాళ్ళని తీసుకెళ్తున్నాడు ఆ తుఫాను గుండా. అయితే నీ జీవితాన్ని గురించి శ్రద్ధ తీసుకునేది, నిన్ను కాపాడేది, భద్రపరిచేది, ప్రమాదం నుండి తప్పించేది దేవుడు కదా. మరి జీవిత తుఫాను నుండి అద్దరికి చేసే దేవుడు కదా. అందుకే యేసయ్య ఒక్కోసారి నీ జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడు ఆయన. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా ఆయనకి అవసరం కూడా లేదు. ఎందుకంటే శ్రద్ధ తీసుకుని అయినప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థించడం, బైబిల్ చదవడం. ఇది మాత్రమే మనం చేయాలి తప్ప దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అడిగే అధికారం, హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే ఆయన మన కోసం ఎప్పుడో తన ప్రాణాన్ని అర్పించేశాడు. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు. ఆయన చెప్పడు ఒక్కోసారి, ఎందుకంటే మనకంటే ఎక్కువ శ్రద్ధ ఆయనకే ఉంటుంది. కాబట్టి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాన్న అవసరమైతే ఏం చేశాడండి? చేయి పట్టి నడిపించాడు. అవసరమైనప్పుడు దించేశాడు. అవసరమైనప్పుడు భుజాల మీద ఎత్తుకున్నాడు. అవసరం లేని చోట దించేశాడు. కానీ చివరికి ఏం చేశాడు? ఇంటికే చేర్చాడు. కాబట్టి దేవుడు కూడా అదే. ఇక్కడ బోత్ ఆర్ సేమ్ అండి, రెండు ఒకటే. ఇక్కడ ఆయన కూడా అంతే. నీకు అవసరమైతే నిన్ను నడిపిస్తాడు. ఇంకా నడవలేని స్థితిలో ఉంటే ఆయన నీ భుజాల మీద ఎత్తుకుంటాడు. అవసరం లేని చోట దిగి నడవమంటాడు, నడవాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అదే అంటున్నాడు, ఎక్కడికైనా ఎప్పటికైనా కానీ గమ్యాన్ని చేర్చేది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తున్నాడు. తండ్రి ఇక్కడ లోకంలో తండ్రిగా మనమైనా, పరలోకంలో మన తండ్రి అయినా కానీ చివరికైనా చేసేదైనా ఖచ్చితంగా ఆయన ఇంటికి మనల్ని చేరుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అది అడవైతే ఏంటి, సముద్రం అయితే ఏంటి, క్రూర మృగాలు ఉన్న పరిస్థితి అయితే ఏంటి, భరించేది నాన్న అయినప్పుడు కుమారుని చెప్పాల్సిన అవసరం ఏముంది? అయితే కుమారుడు యుద్ధం చేస్తాడా? కుమారుడు పోరాడతాడా? కుమారుడు వల్ల ఏమైనా అవుతుందా? ఏమి కాదు. ఈరోజు కూడా అదే దేవుడు చెప్తున్నాడు. కాదు, ఒక మాట చెప్తున్నాడు దేవుడు, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పాడు. అద్భుతమైన మాట అది ఎప్పుడు మర్చిపోవద్దండి. కాబట్టి ఈ లోకంలో మనము క్రీస్తుని సంపాదించుకోవాలి. అయితే మనం క్రీస్తుని కలిగి ఉన్నంత మాత్రాన, యేసుక్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నంత మాత్రాన, విశ్వాస క్రైస్తవునికి ఎదుగుతున్నంత మాత్రాన మరి నీకు శ్రమలు రావా? మరి ఏం రావా? సో ఎటువంటి తుఫాన్లు అంటే భయంకర పరిస్థితులు రావా అంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే సాధారణంగా అదే పని కదా. నువ్వు ఎదుగుతుంటే వాడు పడదరోయాలని వాడి పని. అయ్యా మరి నువ్వు క్రీస్తు నమ్ముకున్నావు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నీకెందుకండి ఈ సమస్యలు, నీకెందుకండి ఈ బాధలు, నీకు అనారోగ్య సమస్యలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, నీకు ఎందుకండి అంటే దేవుడు వాటిని అనుమతిస్తాడు. ఎందుకంటే నిన్ను ఇంకా పటిష్టపరచడానికి, నీ హృదయాన్ని బలపరచడానికి వాటికి అనుమతిస్తాడు. నువ్వు అక్కడ నిలబడాలి. అక్కడ పడిపోయావంటే నువ్వు సాతాన్ని ఖచ్చితంగా చోటిచ్చినట్టు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏదైనా విషయాన్ని దేవుడు అనుమతిస్తున్నాడంటే నీకు ఏదో నేర్పిస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నువ్వంటే ప్రూవ్ చేయాలంటే నిన్ను తుఫాను ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నిన్ను రెడ్ కార్పెట్ వేసి నడిపించడు. ఖచ్చితంగా నీకు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే ఆయన ఏమన్నాడు? నా సిలువను ఎత్తుకొని మోయమన్నాడు. ఆ సిలువలోనే ఉంది ఈ అర్థం అనమాట. సిలువను ఎత్తుకొని మోయటం అంటే మనం ఏదో సుఖభోగాలు అనుభవించడం కాదు, ఆయన శ్రమ కూడా మనం కూడా అనుభవించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను క్రికెట్ బాగా ఆడతానండి, కానీ వికెట్లు తీసిండంటే ఎలా ఉంటుంది? అది ఎట్లా ఉంటుందంటే, వికెట్లు లేకుండా క్రికెట్ ఆడలేము. నువ్వు ఎలా ఆడుతున్నావో అది ఉంటేనే తెలుస్తుంది.
అవి వికెట్లు తీసేసామనుకోండి, నువ్వేంది ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, నిన్ను ప్రూవ్ చేస్తాడు. తుఫాను కూడా తీసుకెళ్ళి నువ్వేంటి ప్రూవ్ చేస్తాడు. మరి ఎందుకు ఈ బాధలు, శ్రమలు, అనారోగ్యాలు అంటే వాటన్నిటిని చూపించడానికి ప్రభు ఉన్నాడు కాబట్టి సహాయం చేస్తాడు. వాటి గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదు. శిష్యులు యేసుతో కూడా, బోధకుడా మేము నశించిపోవచ్చునని నీకు చింత లేదా అంటున్నాడు. చింత లేదండి ప్రభువుకి. శిష్యులు అడగటం అలాగా న్యాయమేనంటారా? మార్కు సువార్త 4:38 ఉంటుంది అనమాట. శిష్యులు బోధకులతో అంటున్నారు, శిష్యులు యేసుతో అంటున్నారు, బోధకుడా మీరు నశించిపోవచ్చు నీకు చింత లేదా అంటున్నారు. అయితే 9 మంది కుష్ఠరోగులు కృతజ్ఞత లేని వారే ఒకరు తిరిగి వస్తే దేవుడు ఏమన్నారండి, 10 మంది శుద్ధులేరి మిగిలిన 9 మంది ఎక్కడా అంటున్నాడు. ఒక్కళ్ళే వచ్చారు వెనక్కి. అయితే భరించలేకపోతున్నామయ్యా, సహించలేకపోతున్నా, నిలబడలేకపోతున్నాను, నీకు చింత లేదా అంటే, ఇంతేనా, మమ్మల్ని చావమంటారా, మమ్మల్ని పట్టించుకోవా ప్రభువా అంటే, ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రశ్న అండి, ప్రభువు నిద్రపోతాడా? నిద్రపోడా అండి? కొన్ని నిద్రపోడు కదా. మరి అక్కడ ప్రభువు నిద్రపోతున్నాడు కండి. ఎందుకు నిద్రపోతున్నాడు? ప్రభువు అలసిపోయి నిద్రపోతున్నాడు. అక్కడ ఏమైందంటే పరిపూర్ణమైన మానవుడు అండి ఆయన. అక్కడ ఆ సమయంలో ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయనలో దైవత్వం, మానవత్వం రెండూ ఉన్నాయి. అంటే 100% అక్కడ ఏమున్నాడంటే ఆయన ఒక మానవుడిగా మాత్రం ఉన్నాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొన్ని నిద్రపోడు, దేవునిగా మేలుకున్నాడు. మానవుడిగా ఆయన ఏం చేశాడంటే నిద్రపోతున్నాడు అక్కడ. అయితే దేవునిగా అనేక మందిని ఆకలి తీర్చాడు, దాహం తీర్చాడు. మానవుడిగా కూడా ఆయన కూడా దప్పిగా ఉన్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. మానవుడిగా ఇక్కడ ఆయన ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుట్టెను, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అని కీర్తనకారుడు అంటాడు అనమాట. ఒక్కోసారి మన జీవితంలో కూడా తుఫానులు అలా లేపుతాడు ఆయన, అంతే. అలా లేపినప్పుడు మనం జడియకుండా ప్రభు పాదాల దగ్గర చేరి మనం ప్రార్థిస్తే వాటిని ఎక్కడైతే ఇట్లా గద్దించాడో వాటిని నిమ్మలపరుస్తాడు అనమాట మన జీవితంలో కూడా. నువ్వు నిజంగా దేవుని కొరకు వాడబడాలి ఇష్టపడితే, దేవుని కొరకు నా జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలని ఇష్టపడితే, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తుఫాను గుండా వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? తుఫాన్లో దేవుడు నేర్పే పాఠాలను నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా అనే విషయాన్ని మీ హృదయంలో ఒకసారి మనం అందరం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుని యొక్క చక్కని సాదృశ్యం ఈ తుఫానులో ఈ అంశం ఇదే. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు, శిష్యులకు నేర్పించాల్సింది అదే అనమాట. వాళ్ళకి నేర్పిస్తుంది కూడా అదే. ఆ పాఠాలు మనం నేర్చుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. లూకా 8:22 కూడా ఇదే వాక్యాంశంలో మార్కులో రాశాడు, లూకాలో రాశాడు, మత్తయిలో రాశాడు. సేమ్ ఈక్వల్గా ఉంటాయి మొత్తం. మీరు చదువుకోండి ఇంట్లో. అయితే ఈ జీవితయాత్రలో తోడుగా ఉండి అందరికీ చేర్చేది క్రీస్తు మాత్రమే అండి. అయితే మాట ఇచ్చిన దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, సహాయం చేయు దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు అయిన ఎబెనేజర్ అయిన దేవుడు అని మర్చిపోవద్దు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో జరిగే ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మనం ఒకదాన్ని పట్టుకుంటాము, ఇదే మనం ఆధారమని మనం ఒకదాన్ని పట్టుకుంటాం. సపోజ్ ఇది నాకు ఆధారం, నేను పట్టుకున్నాను అనుకోండి, దేవుడు దీన్ని తీసేయి అంటాడు. ఎందుకంటే ఇది నీకు అక్కర్లేదంటాడు. నీకు అక్కర్లేని విషయాన్ని దేవుడు తీసేస్తాడు ఎప్పుడైనా కానీ. ఎప్పుడు నువ్వు భక్తి జీవితంలో దేవునికి దినదినం ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తాడంటే, నీకు అపాయకరమైన విషయాలు కానీ, నీకు ఆయాస్కరమైన విషయాలు కానీ, నీ జీవితంలో పనికిరాని విషయాలు ఏదైనా ఉంటే వాటిని ఫస్ట్ పక్కకు తీసేయమంటాడు. తీసేస్తాడు దేవుడు. తీసేసినప్పుడు మనం అర్థం ఏంటంటే అది మనకు అక్కర్లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ దూరం అల్లలు అటు ఇటు కొడుతున్నప్పుడు శిష్యులు అటు ఇటు పడుతున్నారు కదా. మరి ఆయన ఎందుకు, ప్రభు మటుకు తెలుసు, అంతా తెలుసు. మరి ఆయన కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు అక్కడ. ఇప్పుడు నీళ్లు దేనిలోకి వచ్చాయండి? దోనిలోకి వచ్చాయా? మరి శిష్యులు అడిచేదాకా, కేకలు వేసేదాకా మరి ఆయనకు తెలియదు అంటారా దోనిలోకి నీళ్ళు వచ్చాయనే సంగతి? తెలుసు. మరి ఆపొచ్చు కదా. మరి ఎందుకు ఆపలేదు దేవుడు? ఆపలేదంటే, అయితే ఇప్పుడు దోనిలోకి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఆయన లేవాలి కదా. ఆయన అక్కడ పండుకున్నాడు. ఎక్కడ? అమరమున పండుకున్నాడు. జాలలు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఒక ఏది కింద, దాన్నే మనం అమరం అంటాం అనమాట. ఆ ప్లేస్ని అమరం అంటాం. అయితే అక్కడ పండుకున్నాడు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మరి నీళ్ళు దోనిలోకి వచ్చాయి కదా, మరి నీళ్ళు తడపడం లేదా ఆయన్ని? అప్పుడేం లేవాలి కదా. తడిపాయా లేదా ఆయన్ని? తడిపాయా లేదండి? తడపలేదు నీళ్ళు. ఎందుకంటే జలములకు ఆయన ఎవరో తెలుసు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఏంటిదో, ఆయన గొప్పదని అందరికీ తెలుసు. ఈరోజు తెలియదు ఎవరంటే మనమే, మానవులు మనమే తెలియదు ఆయన అంటే ఎవరో సరిగా. అయితే దేవా జలములు నేను చూసి వణికెను. శిష్యులు ఒక్కడ చూసి చాలు నీళ్లు వచ్చాయి, ఆయన చుట్టూ ఆగాయి. ఈయన తాగటానికి జలములకు అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ భయం ఏం చేసిందంటే వాళ్ళని చూడకుండా చేసేసింది. కాబట్టి భూలోకంలో ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది.
అది ఏదైతేనేమి, అది జలం అయితేనే ఇంకోటి అయితేనేమి, దానికి అధికారం లేనే లేదు. అయితే భయం ఏం చేస్తుంది, ఒక్కోసారి మన సమస్యలు మనము దేవుని ప్రార్థించకుండా చేస్తుంది, బైబిల్ చదవకుండా చేస్తుంది, సమాజంలో గలిబిలి వాతావరణం సృష్టిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, దేవుడు నేనున్నాను, నువ్వు భయపడకు. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ భయం ఏం చేసిందంటే చూడకుండా చేసేది. ఎందుకంటే జలము ఆయన దగ్గరికి వచ్చి ఆగిపోయినాయండి. అందుకే శిష్యులు, బోధకుడా మేము నశించిపోవచ్చాను, నీకు చింత లేదంటే, చింత లేకపోతే అంత గొప్ప దేవుడు ఇంత చిన్న దోణిలో పేదవాడిగా ఎలా పడుకుంటాడండి? అమరోమన ఎలా పడుకుంటాడు? నీ గురించి నా గురించి చింత లేకపోతే ఆకాశంలో పట్టజాలని దేవుడు మానవుడిగా ఎలా వస్తాడు కిందకి? నిత్యం దూతల చేత పరిశుద్ధుడు అని పిలువబడే, కొనియాడబడే దేవుడు నీకోసం నా కోసం ఒక దరిద్రుడిగా ఎలా పుడతాడు? చింత లేదంటే చింత ఉంది దేవునికి. అందుకే ఆయన చింత అంతా మన కోసమే. మీ కోసం నేను చింతించున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేడి అని చెప్పి గొప్ప వాక్యం దేవుడు చెప్పాడు. అయితే నేను చివరిగా ముగించే అంశం ఏంటంటే, ఈరోజు మన ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు బోధిస్తున్న మాట ఏంటంటే, మనము ఎవరి దోణిలో ఉన్నాము? ఈ సముద్రం అనే ఈ లోకమును మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఈ సముద్రం అనే ప్రయాణంలో మనం ఉన్నట్లయితే, మనం ఎవరి దోణిలో ఉన్నాము? క్రీస్తు దోణిలో ఉన్నామా లేదా? లేకపోతే ఇంకా ఈ లోకంలో సముద్రంలో కొట్టుకొని పోతున్నామా? క్రీస్తు దోణిలో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే ఈరోజే మీరు క్రీస్తు దోణిలోకి ప్రవేశించండి. ఎందుకంటే అద్దరికి పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అది తుఫాన్లు రానివ్వండి, అలలు రానివ్వండి, అగ్నిగుండాలు రానివ్వండి, వాటన్నిటి నుండి దేవుడు నిమ్మలపరిచి నిన్ను అద్దరికి చేర్చే బాధ్యత ప్రభు తీసుకుంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అందరం దాని గురించి మనం ప్రయాసపడదాం. ప్రభువా, మీరు నన్ను అద్దరికి చేర్చే బాధ్యత మా సంఘానికి కానీ మా కుటుంబానికి కానీ మీరు దయచేయమని దేవుని మనం ప్రాధేయపడదాం. ఈ యొక్క అంశాన్ని మీరు ధ్యానించండి. ఈ మార్కులో కానీ మత్తయిలో లూకా కానీ సేమ్ అంశాలు ఉంటాయి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అద్దరికి నిన్ను చేరుస్తానని వాగ్దానం మనకిస్తున్నాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మన సంఘానికి, మన కుటుంబానికి దయచేసి మనం అందరం కూడా ఈ క్రీస్తుదులను ప్రవేశించి అద్దరికి చేరాలని నేను ఆశపడుచున్నాను. ఇటువంటి కృప దేవుడు, ఇటువంటి మంచి వాక్యాన్ని దేవుడు మనకి అందించినందుకు నాకు అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ధ్యానించి మన జీవితంలో ఇది దేవుడి ఈ కార్యాన్ని, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. నాకు నీవే ఆధారమయ్యా, నాకు తోడు నీడై ఉన్న దేవా, నీవే నాకు ఆధారం తండ్రి. నీ కృపే నాకు ఆధారం తండ్రి. ఆశ్రయము నీవే నాకు ఆశ్రయం తండ్రి. ఈ లోకంలో నేను ఎవరిని ఆశ్రయించలేను తండ్రి. తల్లిదండ్రులు లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా రాకున్నా కానీ ప్రభా, నీవే నాకు తోడు తండ్రి. నీవే నాకు బాధలన్నీ బంధువులైనా కానీ, అన్నీ ఎవరు నాకు లేకున్నా కానీ ప్రభా, నీవే నాకు ఆధారమయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా అని ఆయన మనస్ఫూర్తిగా కొద్దిసేపు ఆరాధించుకుందామండి. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. అవును ప్రభా, నేను భక్తిహీనలో ఉండగా ప్రభా,
నీవు నన్ను విడిపించిన దేవుడవు తండ్రి. శ్రమల సంద్రంలో పడిపోయి కొట్టుకుపోతున్నప్పుడు ప్రభా నీవు నన్ను హక్కున చేర్చుకున్న దేవుడవు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నా జీవితంలో ఇరుకులన్నింటినీ విశాలతంగా మార్చిన దేవుడవు తండ్రి. నేను ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ చల్లని ఒడిలో నాకు సేద తీర్చావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఏ దిక్కు లేక నేను అటు ఇటు కొట్టుకులాడుతున్నప్పుడు ప్రభా నీవు నన్ను పిలిచి నీ హక్కున చేర్చుకొని నీ ఒడిలో నన్ను సేద తీర్చిన దేవా, అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా, భక్తిహీన బంధంలో నేనుండగా, శ్రమల సంద్రంలో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము. దారిద్ర్యం అనే చీకటిలో ఉన్నప్పుడు ప్రభా ఐశ్వర్యాన్ని నీవిచ్చి నీ తీరానికి నన్ను చేర్చావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నీ స్వరమే ప్రభా ఒక వరంగా మారి ప్రభా నన్ను జీవింపచేస్తుంది నాయన. ఇదిగో నాయన ప్రభా లోకమనే చీకట్లో పడుతున్నప్పుడు ప్రభా నీ స్వరంతో నన్ను పిలిచావయ్యా. నీవు నన్ను పిలుచుకున్న దేవుడు తండ్రి, నీవు నన్ను పిలుచుకుని నీ చల్లని ఒడిలో నన్ను సేద తీర్చిన దేవా, అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా నీవు నా వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నిన్ను ఎన్నటికీ నువ్వు విడువను ఎడబాయనని ప్రభా నీవు వాగ్దానం చేసావు తండ్రి. నేను ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, నేనైతే నిన్ను విడిచిపెట్టానేమో కానీ నీవైతే నన్ను ఎన్నడూ విడవలేదయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము. అవును ప్రభా, దిగులు పడిన వేళలో ప్రభా నీ హక్కును చేర్చుకున్నావు తండ్రి. నా దరి చేర్చి ప్రభా నాకు ఓదార్పునిచ్చిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఎన్నో అవమానపు చీకట్లు కూడా వెళ్తున్నప్పుడు ప్రభా వెలుగుగా నీవు నాకు ప్రకాశం చూపించి ప్రభా నన్ను లేవనెత్తి బలపరిచిన దేవా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో చీకటిలో ప్రభా పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు ప్రభా నీ రక్తాన్ని కార్చి ప్రభా నాకు వెలుగును చూపించి నాకు ముందుకు నడిపించావయ్యా. అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇంత గొప్ప ప్రేమను ఇంత గొప్ప త్యాగాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మేమేమి ఇవ్వగలం తండ్రి. అందుకే తండ్రి నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాం తండ్రి, గొంతెత్తి నేను ఆరాధిస్తున్నాం తండ్రి. నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దిగులు పడిన వేళలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలో బలమిచ్చిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం.
ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము 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 ఆశ్రయము. అవును ప్రభా, ఆపత్కాలములు ప్రభా నీవు మాకు మొరపెట్టగానే నీకు ఉత్తరమిస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టగా ప్రభా నేను నీ అక్కర్లన్నీ తీరుస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఉదయకాల సమయంలో మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినను ప్రభా వ్యర్థమే తండ్రి. నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా మాకు సకలం దయచేసి దేవుడు తండ్రి. నీ చల్లని ఒడిలో మాకు సేద తీర్చే దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దిగులు పడినప్పుడు ప్రభా నా దరి చేరావయ్యా. ఇదిగోనైనా బలహీన సమయంలో ప్రభా నాకు బలాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి. అవమానం కూడా వెళుతున్నప్పుడు ప్రభా నీవు నన్ను బలపరిచి నిలబెట్టిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మేమేమి ఇవ్వగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మా హృదయాలు మీకు ముందు ఉంచి ప్రభా నేను ఆరాధిస్తున్నాం తండ్రి. మా ఆరాధనల మీద ఆసీనుడిగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుని మా మధ్యలో నిలబెట్టుకునబోచుండగా తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభా ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా అలాంటి బలమైన వాక్యాన్ని మా అందరికీ దయచేయండి, వినిపించండి, మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా. ఇదిగోనైనా ప్రభా మేమందరము ప్రభా నీ వాక్యం వినటానికి మా హృదయాలను ప్రభా ఆసక్తితో ఆలకించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చుందామండి. ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. లూకా సువార్త 10:38 నుండి 42 వరకు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయనకు దుఃఖ వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు మానవులకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన దేవుడు. ఏదో సాదాసీదాగా నాసిరకంగా ఏదో చేయాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి అన్నట్లు కాకుండా దేవుడు మనుషుల కోసం ఉత్తమమైన దాన్ని ఇచ్చినటువంటి దేవుడు. మరి ఉత్తమమైన దాన్ని ఇచ్చినప్పుడు ఉత్తమమైనదిగా మరి మానవులంగా మనం దాన్ని గ్రహిస్తున్నామా?
దాని విషయంలో శ్రద్ధ నిలుపుతున్నామా అనేది ఆలోచన చేయాలి. ఇక్కడ చదువుకున్న విషయం మనకు తెలిసిన విషయమే. చాలాసార్లు చదువుంటాం, చాలాసార్లు వినుంటాం అనేక సందేశాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు మరి మార్తా మరియా వాళ్ళు ఇద్దరు సహోదరులు, మరి లాజరు కూడా వాళ్ళ యొక్క బ్రదరు, మరి వాళ్ళందరి ఇంట్లో యేసుక్రీస్తు వారు వచ్చారు. చాలా అరుదుగా యేసుక్రీస్తు వారు గ్రామానికి వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా గ్రామానికి వచ్చినప్పుడల్లా ఎక్కువగా యేసుక్రీస్తు వారు ఆ గృహాన్ని కూడా ఎక్కువగా దర్శించేవారనమాట. కొందరు పాస్టర్లు కొందరు ఇళ్ళకి వెళ్ళి చాలా ఎక్కువసేపు కూర్చోగలుగుతారు, కొందరు ఇళ్ళలో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కొందరు వెళ్ళాలి అంటే కూడా పక్క నుంచి వెళ్తున్నా కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట, వెళ్ళలేరు. కొందరు ఇళ్ళకి వెళ్తే మంచి పర్వాలా, వీళ్ళు వాక్యం వింటారు, వీళ్ళు సన్నిధి కూర్చుంటారు, దేవుని వాక్యం తెలుసుకో, వీళ్ళు వాక్యాన్ని గురించి ముచ్చటిస్తారు, వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం అనుకున్న వాళ్ళ దగ్గర యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా ఈ మరియా మార్తల ఇంటికి వెళ్తూ వచ్చారు. బైబిల్లో వాళ్ళ ఇంటిని ఆయన దర్శించినప్పుడు వాళ్ళకి చక్కని వాక్యములు చెప్తూ ఉండటం చేస్తూ ఉన్నారు. అసలు మన ఇంటికి కూడా మరి దేవుని యొక్క వాక్యం వస్తూ ఉన్నదా, మన ఇళ్లలో దేవుని వాక్యం వినపడతా ఉన్నదా, ఇది మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. సో తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చినందుకు గాను మనం తెలుసుక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తూ ఉంటే మరియా అనే ఈ యొక్క సహోదరి ఏం చేస్తుందంట, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యాన్ని వింటూ ఉంది కదా, వినుచుండెను అని ఉంది. ఆయన బోధ వినుచుండెను, ఆయన ఏం చెప్తాడో వినాలి అని. పాదాల దగ్గర కూర్చోవడం అంటే తగ్గించుకొని కూర్చున్నట్టు. యేసుప్రభు వారు అలా కూర్చుంటే పైన యేసు పాదాల దగ్గర ఆమె కూర్చుంది. ఎంత తగ్గింపు స్వభావమో అది మనకు అర్థం చేపిస్తుంది. ఈ రోజుల్లో మనం మనసులో తగ్గించుకొని ఉండాలి అంటే అది కష్టం అనిపిస్తుంది కదా. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి, దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించనుంది. తగ్గించుకొని మరి ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని వాక్యం వినటం అనేది చాలా ధన్యత. అది మరి దేవుని కృపనిచ్చే విషయం అది. కాబట్టి అందుకే ఆయన బోధ వినిచింది. అంటే ఆయన బోధిస్తుండగా ఆ వాక్యం వింటూ ఉంది. ప్రక్కన మరి సహోదరి ఉంది, ఆమె మాత్రం వంట రూమ్లో బిజీగా ఉంది. ఆమె బిజీగా ఉండటం కాకుండా ఆ చిరాకంతా అటు యేసు ప్రభు మీద మాట్లాడుతుంది, మరియా తన సహోదరి మరియ గురించి మాట్లాడుతుంది. మరియని డైరెక్ట్గా అనకుండా యేసు ప్రభుతో అంటుంది అనమాట, ఏమయ్యా మరి నీవు వచ్చావని చెప్పి నేను నీ కోసం ఇంత కష్టపడుతున్నాను, నేను చాలా అలసిపోతుంది ఇక్కడ, మరి నేను ఎంతో పనిలో ఉన్నాను. ఆమె వచ్చి ఏదో అక్కడ కూర్చొని ఉంది ఖాళీగా, వచ్చి మరి మా సిస్టర్కి వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పండి అన్నట్లుగా యేసు ప్రభువునే అడుగుతుందామా. ఆమె అంటున్న మాట చూసారా, నీకు చింత లేదా అనే పదం. ఇందాక ప్రకాష్ బ్రదర్ గారు కూడా చక్కని వాక్యం చెప్పారు, వెల్ ప్రిపేర్డ్ మెసేజ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, రియలీ వెల్ ప్రిపేర్డ్ మెసేజ్ ఈరోజు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చాలా మంచి కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అది ఉండాలి. వాక్యం కోసం స్టడీ చేసి ఈ పాయింట్ ఏంటి, అసలు ఈ వచనం ఎందుకుంది, ఈ వచనంలో విషయం ఏంటి, అది మనకి ఆత్మీయ జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు చక్కగా క్లియర్గా అర్థం చేయించారు. అది చాలా మంచిది. చాలా దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకుంటాడు. సో రైట్, ఇందాక బ్రదర్ గారు చెప్తూ కూడా ప్రకాష్ బ్రదర్ గారు అక్కడ శిష్యులు అంటున్నారు ఈ మాట, నీకు చింత లేదా, ఏ విషయంలో మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు అడిగారు అక్కడ వాడలో ఉన్నవారు, ఆ యొక్క ఆ ధోనిలో. ఇక్కడ కూడా ఏమంటుంది, అయ్యా నీకు చింత లేదా, మరి నీకు అసలు కొద్దిగా ఆలోచన లేదా, నేనేం కష్టపడి ఇక్కడ నీకోసం వంటలు చేస్తున్నా, నువ్వు వచ్చావని చెప్పి నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానో మరి సురేష్ బ్రదర్ గారికి బాగా ఇష్టం అని చెప్పేసి ఏదో మంచిగా చేస్తున్నామని హడావుడు అనుకుంటాం. కానీ అంటే నేను నా పేరు అక్కడ ఉపయోగించంటే ఉదాహరణగా పాస్టర్లో లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చారంటేనో ఏదో ఇష్టమైనవి పెట్టేసేయాలని హడావుడి చేసేస్తామేమో. కానీ దానికన్నా ముందు ఉండాల్సింది ఏంటి అంటే ఏం చెప్తున్నారో వాక్యం వినాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె చాలా తీరిగ్గా కూర్చొని యేసు పాదాల దగ్గర వాక్యం వింటుంది. ఆ తీరికపాటుగా కూర్చొని రిలాక్స్గా వాక్యం వినటం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మైండ్ అంతా కూడా అక్కడేం జరుగుతుంది, ఇక్కడేమవుతుంది, అట్లెట్లాగా ఇట్లెట్లా, ఆ పనేంటి ఈ పనేంటి, టెన్షన్గా అది చేయాలి అదే టైంలో, ఆ పని చేయాలి అదే టైంలో, ఈ పని చేయాలనుకుంటూ ఉంటే వాక్యం విషయంలో ఇటు ప్రక్కన వాక్యం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదేదో మైండ్ అంతా ఉంటే ఇంకా రిలాక్స్గా ఏం వాక్యం వింటారు, ఆ వినే వాక్యం ఏం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అసలు ఎంతో చక్కగా ఎంతో ఇది అని చెప్పుకుంటున్నాం. మనం
రిలాక్స్గా కూల్గా వాక్యం వింటున్నామా, అదే టైంలో మైండ్లో 100 పనులు పెట్టుకొని ఆలోచన చేస్తున్నాం. బాడీ మాత్రం ప్రజెంటే, చక్కగా స్నానం చేసి శుభ్రంగా తయారై మంచిగా వచ్చి కుర్చీలో కూర్చుంటున్నాం, కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో తొందరపడుతూ ఉందో అనేక పనుల చేత. అసలు ఈరోజు లేకపోతే వాక్యం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఆయన చెప్పే బోధ అంటే ఇక్కడ ఇక్కడ నిలబడి మాట్లాడే పాస్టర్ గారి బోధ కాదు నేను అంటుంది, ఒక ప్రసంగికుడి బోధ కాదు. యేసు ఏం మాట్లాడతాడు ఈరోజు పులిపీఠం దగ్గర నుంచి నాతో అని రిలాక్స్గా ఉంటున్నామా, లేకపోతే ఇదిగో మార్తలాగా ఏదో హడావిడి పెట్టుకొని అది చేసేయాలి ఇది చేసేయాలి, అట్లా ఉన్నాను ఇట్లా, మరి వచ్చినందుకు వాళ్ళ కోసమే కదా నేను కష్టపడుతుంది, నా కోసం కాదు కదా, ఆ యేసు ప్రభు కోసమే కదా అన్నట్టు అంటుందేమో. కానీ దేవుడేమీ పెద్ద ఎవరికి మొహమాటంగా ఉండే దేవుడు కాదు. మరి అని మార్తతో మాట్లాడి, అబ్బా మార్త నిజంగా నేను వచ్చాను, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అమ్మా, నా కోసమే కదా, మరి నా కోసం మన సంఘం కోసం మన బిడ్డల కోసం నా కోసం నువ్వు నిజంగా ఎంత వంట చేస్తున్నావు, నా పక్కన శిష్యులు వచ్చారని చెప్పి నా కోసం బొబ్బబ్బా నువ్వు నిజంగా పడే కష్టాన్ని కదా, నేను కూడా కొంచెంసేపు వాక్యం పక్కన పెట్టి నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తానన్నాడు యేసు ప్రభువారు. అలా ఎందుకంటే దేవుని రాజ్యము భోజన పానీయాలు కాదు, అది తినకూడదని కాదు. ఇక్కడ యేసుప్రభు వారు వాళ్ళ ఇళ్లలో భోజనం చేయలేదని కాదు, అనేకసార్లు యేసుప్రభు వారు గృహాల్లో భోజనాలు చేశారు, వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, వాళ్ళతో సహవాసం చేశారు. యేసుప్రభు వారు కూడా కొన్నిసార్లు వాక్యం అయిన తర్వాత ఆ రొట్టెలని చేపలని ఆశీర్వదించి ప్రజలకు భోజనం పెట్టారు. భోజనం తప్పని కాదు ఇక్కడ, ఇటు చూడన్నాను ఇటు విను. సో భోజనం తప్పని కాదు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఏంటి, దేవుడు ఇక్కడ మెయిన్ వచ్చిన సందర్భం ఏంటంటే వాక్యం ఇవ్వడం కోసం. ఈ వాక్యం ఏంటి అసలు ఇంత మరీ ఆ విలువ తెలిసింది కాబట్టి, అర్థం చేసుకుంది కాబట్టి చాలా కూల్గా చాలా రిలాక్స్గా పనులన్నీ పక్కన పెట్టి టోటల్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్ శ్రద్ధతో ఆయన బోధ చాలా జాగ్రత్తగా వింటుంది. మన మైండ్లో ఎప్పుడైతే ఆ వాక్యం శ్రద్ధగా వింటామో అప్పుడు ఆ వాక్యం అనేది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అలా వాక్యమేం లేదా, సాతానుడికి ఈ వాక్యం పవర్ ఏంటో తెలుసండి. సాతానుడికి ఏం చేస్తాడో తెలుసా, ఈ వాక్యం పవర్ ఏంటో తెలుసు కాబట్టి ఈ వాక్యం మనం వింటే మనల్ని ఆత్మీయంగా ఎంత గొప్పగా తీర్చిదిద్ది మనం దేవుళ్ళు ఎదుగుతామని తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎట్లాగట్లా వాక్యం వినకుండా చేయాలి అని చెప్పి చక్కగా అది చూడడానికి దైవిక సంబంధమైన పనుల్లో గుప్తమైనట్టుగానే కనపడేటట్లు చేస్తాడు, లేదా దేవుడిచ్చిన బాధ్యతల్లోనే ఏదో చేస్తున్నట్లు కనపడేటట్టు చేస్తాడు. కానీ చివరికి ఆ వాక్యం ఏమీ వెళ్ళకుండా చివరికి అది ఫలించదు. అందుకని ఈ వాక్యం గురించి చెప్తూ ఒక మాట మనకు తెలుసు, 4 రకాలైనటువంటి నేలల్లో విత్తనం పడింది, కానీ చివరికి మంచి నేలలో పడిన విత్తనమే అది కరెక్ట్గా ఫలించింది అనమాట. ఈ వాక్యం అనేది విత్తనం. ఇది చూడండి, 1 పేతురులో ఒక మాట అంటే ఈ వాక్యం ఏంటి అసలు, దేవుడు అంతగా మరియా ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది వాక్యం కొరకు అంటే ఇది వాక్యం మరి విత్తనం కదా. 1 పేతురు 1వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చదువుతారా? మన తెలుగు బైబిల్లో 22-3 కలిసి ఉందనుకుంటా. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 22-23 చదవండి సిస్టర్. బీజము అంటే అక్కడ విత్తనము. అక్షయ బీజం అంటే ఎప్పటికీ కూడా నశించిపోని బీజం, అది పుట్టిన చాలండి. సో మనం ఎట్లా పుట్టామంట, ఎందువల్ల ఎట్లా పుట్టాం, అక్షయ బీజం వల్ల జన్మించాం మనం. ఇది అంటే ఈ వాక్యం అనేది సువార్త వాక్యము. ఈ సువార్త వాక్యం అనేది ఒక విత్తనం వేశారనుకోండి భూమిలో, ఆ విత్తనం ఏమైందంటే అలా మొలకెత్తిద్ది కదా, మొక్క వస్తుంది. ఆ మొక్క పెరిగి అది కాయల మొక్క అయితే కాయలు వస్తుంది, పువ్వుల మొక్క అయితే పువ్వులు వస్తాయి, అలాగా ఔషధం మొక్క అయితే ఔషధంగా తయారై. అలాగే ఇది విత్తనం. ఈ విత్తనం అనే ఈ వాక్యంని మనకి విన్నప్పుడు, సువార్త వాక్యం విన్నప్పుడు మనకేమైందంటే ఈ వాక్యము మనల్ని జన్మింపజేసింది క్రీస్తులో కదా. ఈ సువార్త వాక్యం వినటం ద్వారానే కదా మనం తిరిగి జన్మించాం. ఇంతకుముందు దేవుని నమ్మనప్పుడు అవివేకులంగా, అజ్ఞానులంగా, అవిశ్వాసులంగాను. ఎప్పుడైతే ఈ సువార్త వాక్యం విని అర్థం చేసుకున్నామో, ఈ సువార్త వాక్యం వినటం ద్వారా మనం రక్షణ పొందామంటే తిరిగి జన్మించాం కదా. అది గొప్ప విషయం. అందుకే ఇది వాక్యం అనేది విత్తనం లాంటి విలువ కలిగిన ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. మరియకి ఈ విషయం తెలుసు, ఇది విత్తనం లాంటి వాక్యం, ఇది నా జీవితాన్ని ఫలింపజేస్తుంది అని. తర్వాత అక్కడే 1 పేతురులోనే 2వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు ఒకసారి, అంటే ఇది వాక్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి
క్రొత్తగా జన్మించిన శిశువులను ఆ, నిర్మలమైన వాక్యమును ఆ, ఆ, చాలండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ వాక్యం అనేది క్రొత్తగా జన్మించిన శిశువులకు ఈ యొక్క వాక్యం అనేది పాలలాగా ఉందంటే. అంతే కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఉన్నారనుకోండి, బేబీస్, వాళ్ళకి వెంటనే చికెన్ బిర్యానీ పెడతారా? పెట్టరు. పాలు ఇస్తారు. తల్లి పాలు ఇచ్చి పెంచుతుంది కొన్ని నెలల పాటు, ఎదుగుతూ ఉంటుంది. ఆ పాలతో ఫస్ట్ బేబీ అనేటువంటిది పాల వలన ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఓన్లీ పాలు. అలా పాలలో ఎదుగుతూ, అంటే ఒక ఎదుగుదల స్టార్టింగ్ రేంజ్లో వచ్చేసరికి అది పాలు అనేటువంటిది వాళ్ళకి అరుగుదలకు బాగుంటుంది. ఈజీగా గొంతులో మింగగలుగుతారు. ఎందుకంటే అప్పుడు పళ్ళు ఉండవు. వాటిని నమిలే శక్తి బలమైన, అంటే బరువైనటువంటి ఎముకలు లాంటి కొరగలిగినటువంటి అయితే అప్పుడు తినలేరు ఎవరైనా కూడా. అది కామన్ సెన్సే కదా. అందుకే ఆ టైంలో వాళ్ళకి ఈజీగా మింగగలిగినటువంటి పాలు అనేటువంటి లాంటి ఆహార పదార్థాన్ని స్టార్టింగ్ స్టేజ్లో పెడతారు. కానీ ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పాలతోనే ఉండమంటారంటే కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో, ప్రారంభంలో అయితే పాలు అనేటువంటిది కావాలి. అది కూడా ఎదుగుదలకి. కొంతకాలం ఎదిగిన తర్వాత ఆ పాలలో ఆ తర్వాత అనేటువంటిది మిగిలిన స్టేజ్లోకి వెళ్తుంది. అది హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువు. అంటే ఈ వాక్యం గురించి, ఇది ఇందాక విత్తనం లాంటిది అని చెప్పుకున్నాం. ఈ వాక్యము విత్తనం లాంటిది. ఇది మనల్ని తిరిగి జన్మింపజేయడానికి అక్షయ బీజము, ఎప్పటికీ నశించిపోని వాక్యపు విత్తనం మనల్ని జన్మింపజేసింది వాక్యవిని. అయితే తిరిగి శిశువులుగా, క్రొత్తగా జన్మించిన శిశువుల్లో పాలు అనే వాక్యము తింటూ ఈ వాక్యంలో మనం ఎదుగుచూ ఉండాలి. ప్రారంభంలో చిన్నపాటి వాక్యాలు వింటూ ఉంటాం. చిన్న సండే స్కూల్ కథల్లాగా చిన్న వాక్యాలు వింటూ ఉంటాం. క్రొత్తగా పాలలాగా ఎదుగుతూ ఉంటాం. ఆ తర్వాత హెబ్రీ 5వ అధ్యాయంలో 13-14 వచనాలు. వయసు వచ్చిన వారు బలమైన ఆహారము వారికి తగిన. సో ఎవరికండి ఇది? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, శిశువులుగా ఉన్నప్పుడు, బేబీస్గా పాలు, కానీ తర్వాత పెరుగుచూ ఉన్నప్పుడు బలమైన ఆహారం కావాలి. అంతే కదా. చిన్నప్పటి నుండి ఒకటే పాలు, 30 ఏళ్ళు వచ్చిన పాలే అని కాదు. వయసు పెరిగే కొద్దీ బలమైన ఆహారం పెడుతూ ఉంటాం. అలాగే వాక్యం ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఎంతసేపటికి నేను కీర్తన 23 ఒకటే నేర్చుకుంటాను, సండే స్కూల్ స్టోరీ లాగే వింటాను అంటే కుదరదు. ఇంకొద్దిగా ఎదగాలి. వాక్యంలో ఇంకొద్ది ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి, ఇంకొద్ది విషయాలు అర్థం చేసుకోవాలి, ఇంకొద్దిగా లోతుగా, ఇంకేం గొప్ప విషయాలు. ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతిలో ఉన్న పాఠాలే 10వ తరగతి వాళ్ళకు ఉండవు. 2వ తరగతిలో 3వ తరగతిలో చిన్నపాటి కథలు ఉంటాయి. లేదా ఈ స్కూల్కి స్టార్టింగ్లో వెళ్తున్నారనుకోండి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చిన్నపాటి రైమ్స్ ఉంటాయి కదా. జానీ జానాయస్ పాప అనేది పలికిస్తూ ఉంటారు చిన్నప్పుడు. అవన్నీ ఏబిసిడీలు చెప్పిస్తుంటారు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాటిల్ అని. 9th క్లాస్ వాడు వచ్చిన తర్వాత కూడా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాటిల్ అంటే బాగుంటుందా? కాదు కదా. అప్పటికి వచ్చేసరికి స్టేజ్ ఎదుగుదల పెరుగుతుంది. కాబట్టి మనకు కూడా వాక్యం అనేటువంటిది ఇప్పుడు బలమైన ఆహారంగా క్రొత్త విషయాలు నేర్చుకోవాలి, పెద్ద విషయాలు నేర్చుకోవాలి. ఎంతసేపటికి నేను ఇగో ఈ దావీదుల గోరు కాపర్లాగా ఆ కాపరి అంతవరకు 23వ కీర్తన ఒకటే నేర్చుకుంటాను, లేకపోతే జక్కయ్య స్టోరీ ఒకటే నేర్చుకుంటాను, లేకపోతే ఇదిగో ఇంకేదైనా చిన్నపాటి, అక్కడే కాదు, ఇంకొద్దిగా లోతైన విషయాలు వాక్యం అందుకే నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. మరికొద్ది విషయాలు, ఇంకొద్దిగా విషయాలు, బలమైన ఆహారం. ఎందుకంటే ఇది మనల్ని ఇంకా బలపరుస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది, మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. ఎందుకంటే మనం బలహీనం కాకూడదు. బలహీనంగా ఉంటే సఫలం కాలేం. అందుకని ఈ వచనంలో ఇక్కడ మనకి రాస్తుందన్నమాట, మీరు బలహీనులు కాక కదా. ఈ వచనంలో అధైర్యపడకుండా మరి ఉండాలి అంటే, బలహీనులు కాకుండా అంటే బలమైన ఆహారం కావాలి. ఇదిగో ఈ వాక్యమైన బలమైన. అందుకని మంచి అనుభవపూర్వకమైన వాక్యాల్లో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇంకా ఆ యొక్క బిగినర్ స్టేజ్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ లెసన్స్ లాగా చిన్న పాఠాలను నేర్చుకుంటాను అనుకోవద్దు. ప్రారంభ దశలోనే ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవాలి, ఇంకా విషయాలు బోధ వింటూ ఉండాలి, ఎక్కువ వింటూ ఉండాలి. అప్పుడు మనకి చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడు ఒకటే రకంగా చెప్పకూడదు. అదే ఇంకా చిన్నపాటి సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నట్టు చెప్పకూడదు.
ఇంకా పెరగాలి, వాక్యంలో అనుభవంలో ఎదగాలి, చెప్పేవాళ్ళు కూడా ఇంకా లోతైన విషయాలు ఇంకో మరికొన్ని పాఠాలు అర్థం చేపియాలి, అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. సో వాక్యము ఎప్పుడు మిల్క్ స్టేజ్లోనే ఉండొద్దు, పాల స్టేజ్లోనే. ఎక్కువ నేర్చుకో, నాకు చదువు రాదు అనుకోవద్దు, నేను చదవలేను అనుకోవద్దు. వాక్యం వింటూ ఉంటే ఆమె బోధ వింటుంది, యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఎవరైతే శ్రద్ధగా వాక్యం వింటూ ఉంటారో చదువు రాకపోయినా పర్వాలా, కానీ వాళ్ళు వాక్యం వింటూ 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 అనేక గొప్ప విషయాలు నేర్చుకుంటారు, చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి బోధ వినటం అనేది యేసు పాదాల దగ్గర చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఈ వాక్యం గురించి, ఈ వాక్యం ఎలాంటిదంటే ఎఫెసీ 5వ అధ్యాయంలో, ఎఫెసీ 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. నేను ఇదిగాను వాక్యముతో ఉదక స్నానము చేత సో ఇక్కడ సంఘముని గురించి మాట్లాడారు. ఏ విధంగా అయితే పురుషుడు తన భార్యని ప్రేమిస్తాడు, అలాగే సంఘము కొరకు క్రీస్తు కూడా ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించి ఈ సంఘము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడంట ప్రతిరోజు. అర్థమైందా? వాక్యం అనేటువంటిది, అంటే స్నానం దేంతో చేస్తాం? నీళ్లతో చేస్తాం కదా. అంటే నీరు లాంటిది వాక్యము. వాక్యము నీరు, నీటితో ఏం చేస్తారంటే మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కదా, స్నానం చేసి శుభ్రపరచుకుంటాం. వాక్యం అనేటువంటిది నీరు. ఈ నీరు ఏం చేస్తుందంటే మనకున్నటువంటి శరీర కల్మషమును, మలినాన్ని, మట్టిని, బురదను కడిగివేస్తుంది. సో ఈ వాక్యం అనేది మనం విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైతే దేవునికి ఇష్టం లేని మలినమైన పాపపు ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, లేకపోతే క్షమింపలేని మనస్సు, లేకపోతే తగ్గింపు లేని స్వభావము, ఇలాగా దేవునికి ఇష్టం లేని బురద అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ వాక్యం వింటూ ఉండటం ద్వారా ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని వాక్యాన్ని అర్థం చేసుకొని పాటించినప్పుడు అది కడిగేస్తూ ఉంటుంది. వాక్యం విన్నప్పుడు అర్థం చేపిస్తుంది, అవును కదా నేను తగ్గించుకొని ఉండాలి. వాక్యం విన్నప్పుడు అర్థం చేపిస్తుంది, నేను క్షమించే వ్యక్తిగా ఉండాలి, నేను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని వాక్యం మనల్ని కడుగుతూ ఉంటుంది, శుభ్రపరుస్తూ ఉంటుంది, మనలో ఉన్న చెడుని కడిగి వేస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్యం అనేది నీటి లాంటిది. సో ముందేం చెప్పామంటే వాక్యము విత్తనం లాంటిది అని చెప్పుకున్నాం. విత్తనము మొలకెత్తి ఫలింపజేస్తుంది మన జీవితాలను, ఫలించే వాక్యం ఇది. తర్వాత ఈ వాక్యము పాల లాంటిది. ఈ పాల లాంటి వాక్యము చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు క్రొత్తగా వస్తున్న వారికి పాలు తాగిపిస్తూ ఉంటే ఎదుగుతాం. అంటే వాక్యం క్రొత్త వారికి అవసరం, వారు కూడా వాక్యం ఎదగా. అలాగే తర్వాత ఎప్పుడు పాలు తాగుతూనే ఉండకూడదు. ఈ వాక్యము బలమైన ఆహారం, మీట్ అని కూడా చెప్పుకున్నాం. ఈ వాక్యము బలమైన ఆహారం. అందుకని మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన దీవించడం. ఎందుకంటే బలపరిచే వాక్యమిని, ధైర్యపరిచే వాక్యమిని. శరీరాన్ని బలపరచడానికి బలమైన ఆహారం తీసుకున్నట్లు మన ఆత్మ బలపరచబడటానికి, మన ప్రాణం బలపరచబడడానికి ఈ వాక్యం ఎక్కువ వింటూ ఉంటే బలపడతాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? వాక్యము నీరు లాంటిది. ఈ నీరు అనే వాక్యం ఏం చేస్తుందంటే శుభ్రపరుస్తుంది మనలో ఉన్న మలినం, మనలో ఉన్నటువంటి ఇష్టం లేని, దేవుడికి ఇష్టం లేని దాన్ని ఏదైతే ఉంటుందో అది కడిగి వేస్తూ ఉంటుంది. ఇది మంచిదన్నమాట. ఇంకా ఈ వాక్యం గురించి మరొక మాట కూడా ఉంది. ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం 23వ వచనం. వినువాడయండి. సో ఇక్కడ అద్దమును గురించి మాట్లాడారు. ఈ వాక్యము అద్దము లాంటిది. అద్దం ఎందుకు పెట్టుకుంటామండి? అద్దం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మన ముఖం మీద ఏమన్నా మురికుందా, మసి ఉందా, తల ఎట్లా ఉంది అనేది చూసుకోవడానికి
అద్దం కావాలి మనకి. ఎవరు కూడా అద్దం లేకుండా మన ముఖాన్ని మనమే చూసుకోలేము. అంటే ఒక రిఫ్లెక్షన్ అనేది కావాలి, ఒక దర్పణం లాంటిది. మన యొక్క బొమ్మ, మన ముఖం కనపడటానికి ఒక అద్దం లాంటిది కావాలి కదా. ఆ అద్దంలో ఏం చేస్తుందంటే మనం నిలబడినప్పుడు మన యొక్క శరీరంలో మన ముఖము, మన తల ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ అద్దం అనేది మనకు సహాయం చేస్తుంది. అప్పుడు అద్దంలో చూసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మట్టుంటే మసుంటే ముఖం మీద సరి చేసుకుంటాం, తల శుభ్రంగా దువ్వుకుంటాం. అలాగే ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఈ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం అనేది అద్దం లాంటిది. ఈ వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్న తప్పేంటో మనకు చూపిస్తుంది. నువ్వు పలానా సందర్భంలో నువ్వు ఇలా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఇలా కోపంగా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఇలా క్షమించలేని వ్యక్తిగా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఒక జెలసీ ఫీలింగ్తో ఉంటున్నావు, పలానా విషయంలో నీవు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ వాక్యం మనకు చూపిస్తూ ఉంటుంది మనలో ఉన్న లోపాలేంటో. పక్కన వాళ్ళ లోపాలు కాదు, మన లోపం, మనలో ఉన్న తప్పేంటి. సో ఈ అద్దం అనేటువంటిది మనలో ఉన్న లోపాలను చూపించినప్పుడు, మనం ఇప్పుడు ముఖం మీద మట్టి ఉందంటే అద్దంలో చూసుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకున్నట్లుగా ఈ వాక్యం అనే దర్పణం, ఈ అద్దము మనల్ని చూపించి మనల్ని సరి చేసుకోమని చెప్తుంది. కొంతమంది అది చూసుకోరంట. అలా చూసుకొని పక్కకి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అని ఉంది. కాబట్టి వాక్యం ఆయన చెప్పడం అయితే దేవుడు చెప్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, మనకి బోధపరుస్తున్నాడు. ఆ మరియా ఎందుకు అంత శ్రద్ధగా అక్కడ కూర్చుందంటే ఈరోజు ఆయన నాతో ఏం చెప్తాడో ఆ వాక్యంలో నుంచి నాలో ఉన్న లోపాలేంటో ఎత్తి చూపిస్తే వాటిని నేను సరి చేసుకోవాలని నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను అని ఆమె ఫీలింగ్. అంటే ఆమె సరి చేయబట్టడానికి ఇష్టపడింది, దీనురాలుగా కూర్చుంది. అంటే మనం కూడా వాక్యం దగ్గర ఎందుకు రావాలి అంటే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నన్ను ఏ విధంగా సరి చేయాలనుకుంటున్నా, నాలో లోపాలు ఏమన్నాయి, నేను అద్దం ముందు, వాక్యం అనే అద్దం ముందు నిలబడి చూసుకొని సరి చేయబడాలనే ఆశతో రావాలి. అప్పుడు మనమే శుభ్రంగా తయారవుతాం. అద్దం ముందు శుభ్రంగా తయారవ్వకపోతే మట్టుందో మసుందో ఆ తల జుట్టు ఎట్లా ఎగిరిపోయినా మనకు తెలియదు. కాబట్టి మనలో ఉన్న లోపాలు, మన హృదయంలో ఉన్నటువంటి మట్టి మసి తెలుసుకోవడానికి వాక్యం అనే దర్పణం మనకి చాలా అవసరం. ఇంకా ఈ వాక్యం ఎలాంటిదంటే 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. చూసారా, ఈ వాక్యం అంట దీపం అంట. చీకట్లో వెళ్ళే వాళ్ళకి టార్చ్ లైట్ ఉందనుకోండి, అడుగు ఎక్కడేస్తున్నామో కనపడింది కదా. మట్టి ఎక్కడుంది, ముళ్ళు ఎక్కడుంది, గుంట ఎక్కడుంది, లేకపోతే ఇంకేమన్నా విషసర్పం ఏమన్నా ఉందా అనేది చీకట్లో వెళ్ళే వాళ్ళకి లైట్ ఉంటే కనపడిద్ది. ఆ లైటే లేదనుకోండి, బాగా చీకటి ఉంది, అడుగు ఎక్కడేస్తున్నామో తెలియదు కదా. ముళ్ళు మీద వేస్తున్నామా, గుంటలో వేస్తున్నామా, రాయి మీద వేస్తున్నామా, లేకపోతే పాము మీద వేస్తున్నామా, ఎక్కడ అడిగేస్తున్నామో తెలియదు. లైట్ ఉండటం వల్ల మనం స్పష్టంగా చూసి అప్పుడు అడుగేస్తాం. అలాగే ఈ వాక్యం అనేటువంటిది దేవుడు మనకి ఈ యొక్క దీపంగా ఇచ్చాడు. నా పాదాలకి దీపం అన్నాడు, నా త్రోవకు వెలుగు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం వెళ్ళే జీవిత ప్రయాణంలో ముందుకి, ఇందాక ప్రకాష్ పెదర్ గారు కూడా వాడారు ఈ సెంటెన్స్, ఏంటంటే మనం ప్రయాణికులం, యాత్రికులు ఈ లోకంలో. సో మన యాత్ర చేస్తూ జీవితంలో ముందుకెళ్తుండగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం. నన్ను ఏం చేయమంటారు, నాకు అసలు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లా, ఈ పరిస్థితి ఇలా వచ్చిందంటాం కదా. అప్పుడు ఈ వాక్యం అనేది మనకి లైట్ అంటే ఏంటంటే, అక్కడ దీపం అంటే జ్ఞానం. ఇది లైట్ అనే వాక్యం అనే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఇచ్చి ఇదిగో ఇప్పుడు నువ్వు ఇట్లా చేయి, ఇలా చేయి, ఈ నిర్ణయం ఇలా తీసుకో, ఈ అడుగులు ఇలా వేయి అని మనల్ని ఎట్లా స్టెప్స్ వేపియాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలో ఈ వాక్య జ్ఞానం మనకిస్తుంది. అందుకే ఇది దీపం అన్నాడు, త్రోవకు వెలుగు అన్నాడు. సో దీపం వెలుగు అంటే జ్ఞానం. ఈ వాక్యం అనేది మంచి పరలోకం నుండి వచ్చే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనం ఈ భూమి మీద ఈ చీకటి లోకంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది. అప్పుడు మనం తడబడం, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మనకు వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి వాక్యం నేర్పించిన అడుగును బట్టి ముందుకేస్తాం. అప్పుడు ఈ విధంగా దేవుడు మనకి సహాయం. అందుకనే ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మరియా చాలా శ్రద్ధగా యేసు పాదాల దగ్గర కూర్చొని వింటుంది. మరి మనము కూడా ఇన్ని వాక్యాలు, ఇన్ని విత్తనం లాంటిది, పాలు లాంటిది, బలమైన ఆహారం లాంటిది, నీరు లాంటిది, అద్దం లాంటిది, దీపం లాంటిది, మరి ఇన్ని వాక్యాలు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా ఉన్నాయి కానీ మనకి సమయం లేక ఇక్కడితో ఆపుతున్నాను నేను. ఇంకా వాక్యం మీరు పర్సనల్గా స్టడీ చేయండి. ఇక వాక్యం ఇంకా ఎలాంటిది అనేది చాలా ఉన్నాయి బైబిల్లో.
కానీ ఇక్కడితో ఆపుతున్నాను. కానీ ఇన్ని రకాల ప్రయోజనాలు వాక్యం కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని మనం రిలాక్స్గా కూల్గా ధ్యానిస్తున్నామా? ఏదో హడావిడిగా ఏదో ఈరోజు చదివేయాలి ఒక అధ్యాయం, మళ్ళీ అడుగుతారు సాయంత్రం నన్ను చదవకపోతే ఈరోజు వాక్యం చదివేయాలా లేదా అనుకుంటారు అని. అట్లా కాదు. వాక్యం కూల్గా రిలాక్స్గా వినండి, అర్థం చేసుకోండి. చక్కగా అర్థం చేసుకుంటే వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రయోజకులుగా మారుస్తుంది. అందుకని మరియా ఏమన్నాడంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చాలామంది వాక్యాన్ని పక్కన పెట్టి వేరే ఏదో సంపాదించుకుందామని పరుగులు తీస్తారు. అది వాళ్ళ దగ్గర ఉండదు, పోయిద్ది. ఉండదు. అదేదైనా పోయిద్ది. అదే వాక్యం కోసమని రిలాక్స్గా కూల్గా టైం గడుపుతారు చూడండి, వాళ్ళకి అది వారి ఎదురుని తీసివేయబడదు. వాక్యం వెలుగులాగా, దీపములాగా, నీరులాగా, ఆహారంలాగా వారి జీవితాలకు అన్ని యాంగిల్లో శ్రేష్టంగా ఉపయోగపడుతుంది. సో వాక్యానికి కూల్గా రిలాక్స్గా ఉందాం, కానీ హడావుడిగా గందరగోళంగా ఏదో ఇది వినాలి చదవాలి నో. టైం దేవునితో కూల్గా గడపండి, రిలాక్స్గా గడపండి. అన్ని విషయాలు ప్రక్కన పెట్టండి. అదే టైంలో అన్ని పనులు పెట్టుకొని మైండ్లో అది చేయాలి కొద్దిగా ఇవన్నీ పక్కన పెడితే దేవునితో ప్రశాంతంగా సమయం గడిపితే ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వింటే ఆ తర్వాత మన జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. అలా కాదనుకో ఉరుకులు పరుగులు అది ఇది అడా చేసుకొని చివరికి ఏమీ నెమ్మది ఉండదు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు వాక్యం కొరకు మాకు వినిపించిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మార్తవలే గాక మరి వలే శ్రేష్టమైన నీ వాక్యాన్ని నీ పాదాల దగ్గర తగ్గించుకొని వినే గొప్ప స్వభావం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువులో పాల్గొందాము. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం. ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం? మన హృదయాలు క్రీస్తుని అంగీకరిస్తే రక్షణ పొందితే సంతోషం. ఇంకా అంగీకరించకపోతే యేసుని సొంత రక్షణ అంగీకరించాలి. మన పాపముల కొరకు యేసు చనిపోయాడు. ఆ విషయాన్ని ఇప్పుడు ఈ సమయం ఏంటంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం. ఇది కూడా రిలాక్స్గా దేవుని క్రీస్తుని గడుపుతాం, కానీ వేరే మైండ్లో ఆలోచన చేయొద్దు. వాళ్ళు ఈ మాట అన్నారు, అక్కడేదో అప్పులు ఉన్నాయి, సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలి, అవన్నీ ఆలోచనలు తీసేసి నా పాపాల కొరకు క్రీస్తు శిలువలో మరణించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శిలువలో గాయాలు పొందాడు క్రీస్తు, మహావేదన అనుభవించాడు, మహాశ్రమలను అనుభవించాడు, అవమానాలు భరించాడు క్రీస్తు. ఈ రొట్టెగాని గాయపరచబడినాడు అంటే కాల్చబడినట్లుగా మన కొరకు క్రీస్తు కాల్చబడ్డాడు. నా శరీరము అని క్రీస్తు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకొనిడి అన్నాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు శ్రమలు పడిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షణ నిమిత్తం సిలువను భరించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. అవమానాలు భరించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి వాళ్ళ హృదయంలో పరీక్షించుకుందాం. ఎవరికి వాళ్ళు పరీక్షించుకోకపోతే 1 కొరింథీ 11 అధ్యాయంలో ఏమనుందంటే, పరీక్షించుకోకుండా అయోగ్యంగా బలలో చేవేస్తే 3 రకాలైన విషయాలు చెప్పారు. ఒకటి బలహీనలు అవుతారు, రెండవది వ్యాధులు రోగాలు వస్తాయి, మూడవది వారి కాలమున కంటే ముందుగానే తీసివేయబడతారని ఉంది. కాబట్టి అయోగ్యంగా బలలో చేయవేయకుండా మనం యోగ్య రీతిగా ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకొని ఈ బలలో చేయవేద్దాం. క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించానా నేను? ఇంకా ఎంతకాలం క్రీస్తుని, నా కొరకే క్రీస్తు అనుభవించిన శ్రమలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానా? లేకపోతే ఎవరో ఏదో అన్నారు, లేకపోతే ఏదో జరిగింది ఎక్కడో ఆ బాధలే జ్ఞాపకం చేసుకుంటున్నామా? క్రీస్తు పడిన బాధల కన్నా ఇక నీ బాధలు ఏవి కూడా ముఖ్యం కాదు. కాబట్టి నీ కోసం ప్రేమ చూపిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మమ్మల్ని ఎంతగానో గొప్పగా ప్రేమించావు. పరలోకపు తండ్రి, మేము పాపులమే, మేము తిరుగుబాటు చేశాం, నీ ఆజ్ఞను అతిక్రమించాం, దురస్థలమైపోయాం. సాతాను యొక్క బంధకాల్లో పాపాల్లో చిక్కున్న మమ్మలను అయితే నువ్వు మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమ చేత మమ్మల్ని విడిపించాలనే ఉద్దేశంతో మాకు విడుదలివ్వాలని నీ కుమారుడైన క్రీస్తునే ఈ లోకంలో విమోచన కార్యం చేయడానికి ఈ లోకంలోకి పంపించావు. క్రీస్తు తన శరీరమందు శ్రమపరచబడి, క్రీస్తు గాయాలు పొంది, వేదన భరించి, క్రీస్తు కొట్టబడి ప్రభా శ్రమలు అనుభవించి మా కొరకు క్రీస్తు మమ్ములను ఆ యొక్క సాతాను యొక్క పాప బంధకాల్లో నుంచి విడిపించారు.
నరక శిక్ష నుండి తప్పించారు. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొన్నాం. ఆ ప్రకారమే భోజనం వెంట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మా కొరకు మా హృదయాలు శుద్ధీకరించాలని, మా పాపాలు కడిగివేసి మమ్మల్ని క్షమించాలని, పాపము లేని నీ కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి, క్రీస్తే మా నిమిత్తం కొట్టబడి రక్తాన్ని ప్రాణాన్ని మా కొరకు సమర్పించి, క్రీస్తు కార్చిన రక్తంలో మా పాపాలన్నిటినీ కడిగివేశావు ప్రభా. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేత వచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. క్రీస్తు మా కొరకు చేసిన కార్యాన్ని బట్టి మేము విమోచింపబడిన వారంగా అయ్యాం. క్రీస్తు మాకు ప్రధాన యాజకుడిగా ఉండి మా కొరకు బలియాగమై మమ్మలను రాజులైన యాజక సమూహంగా చేసినందుకు నీ స్తోత్రాలు. విమోచింపబడిన మేము ఈ యొక్క క్రీస్తు శిలువ సందేశం, ప్రేమ సందేశాన్ని నశించిపోతున్న వారికి ప్రకటించినట్లుగా మమ్మలను మీ సాధనాలుగా వాడుకొనమని మా ప్రియరక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి
మేం మహిమా పరిచెదము అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా. మా కరములను జోడించి మేము మహిమా పరిచెదము మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అన్నమాట. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ గొప్ప దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు అయ్యా. ఈరోజు తుఫాను గురించి మాతో మాట్లాడవును. అలలు, సముద్రం, ఆ యొక్క తుఫాను వస్తుందని నీకు తెలుసు, అయినా కూడా శిష్యులకి అద్దరికి వెళ్ళాలి అని చెప్పి వారిని అవతలకు నడిపించడానికి నువ్వు కూడా వారితో వెళ్ళావు అయ్యా. తుఫానులో నుంచి వారిని గద్దించావు అల్ప విశ్వాసాలను. మేము విశ్వాసం కలిగి ఎలాంటి తుఫానులు ఎదురైనా ధైర్యంగా నిలబడే అవకాశం అందరికీ దయచేయండి. అలాగే అయ్యా, నీ పాదాల దగ్గర ఎంతో వినయంతో తగ్గించుకొని నీ వాక్యం ఎంతో శ్రేష్టమైందని తెలుసుకొని విలువైన నీ మాటలు వినడానికి మా హృదయాన్ని మేము ప్రతిష్ఠించుకోవడానికి సాయం చేయండి. విత్తనం లాంటి నీ వాక్యము, నీరు లాంటి నీ వాక్యము, పాల లాంటి నీ వాక్యము, బలమైన ఆహారం లాంటి నీ వాక్యము, అద్దం లాంటి నీ వాక్యము, ఇలాగ నీ వాక్యము మా జీవితాలకు దీపంగా వెలుగుగా ఉండి ఎంతో జీవింపజేస్తుంది. కాబట్టి ఈ వాక్యం కొరకు, ప్రార్థన కొరకు మా సమయాన్ని ఎక్కువగా కేటాయించడానికి సహాయం చేయండి ప్రభా. మా జీవితాన్ని నీ కొరకు ఎక్కువ ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈడ చేరు వచ్చిన వారందరికీ ఆ విధంగా చేయమని కోరుచున్నాం. ఎవరు ఎలాంటి బలహీనతలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా అయ్యా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. అలాగే ఇంకా ఈరోజు రాలేని వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. అలాగే ప్రభా, ఇచ్చిన కానుకలు 5 రొట్టెలు 2 చిన్న చేపలాగా మీరు ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం మెండుగా దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ వాక్యంలో ఇంకా ఇంకా ఫలింపచేయమని కోరుకుంటూ, మరలా నీ చిత్తమైతే ఆదివారం మరలా శుక్రవారం ప్రేయర్ కలుసుకునే అంతవరకు కూడా నీ యొక్క తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మక ఆదరణ మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందన.